ఏమేమి చేయాలి, దానికి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అంటే రెడ్ జోన్, రెడ్ డిస్ట్రిక్ట్లో ఏం చేయాలి, ఇంతకుముందు ఎలా ఫాలో చేస్తూ ఉన్నాము అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ నౌ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 20th ఒక కోవిడ్ ఆర్డర్ మనకు రావడం జరిగిందండి. దానిలో భాగంగా జిల్లా మండలాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్. రెడ్ అంటే ఒక మండలంలో 4 కంటే ఎక్కువ కేసులు ఉన్నా, ఆరెంజ్ అంటే 4 కంటే తక్కువ కేసులు, గ్రీన్ అంటే 0 కేసెస్. ఈ రకంగా ఫస్ట్ క్లాసిఫై చేస్తున్నారు. ఈ క్లాసిఫికేషన్లో భాగంగానే మనకు జిల్లాలో 3 రెడ్ మండల్స్, 11 ఆరెంజ్, మిగతా 52 దాకా మనకు గ్రీన్ మండల్స్ ఉన్నాయండి. ఈ క్లాసిఫికేషన్ తీసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ డిస్ట్రిక్ట్స్ని ఇవ్వడం జరిగింది. మనకు 1వ తారీఖు ఇచ్చిన ఇండియా గైడ్లైన్స్లో రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ అని చెప్పి చెప్పడం జరిగింది. వారు ఏ రకంగా చేయడం జరిగిందంటే డబ్లింగ్ రేట్ చూసుకున్నారు, ఒకేసారి కేసెస్ రావడం చూసుకున్నారు, ఏరియా, నెంబర్ ఆఫ్ టెస్ట్స్ మేడ్, ఇలాంటి ICMR వాళ్ళు చేసే అనాలిసిస్ మేరకు మన రాష్ట్రంలో 5 జిల్లాలు రావడం జరిగింది. ఈ 5 జిల్లాల్లో మన చిత్తూరు జిల్లా ఒకటి ఉంది, రెడ్ డిస్ట్రిక్ట్ కింద. సో రెడ్ డిస్ట్రిక్ట్ అని అనౌన్స్ చేసిన తర్వాత రెడ్ డిస్ట్రిక్ట్లో కూడా మళ్ళీ 2 భాగాలు చెప్పారు. ఆ 2 భాగాలు ఏమంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా దాటింది. సో మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కేసులు వస్తే ఓకే, ఒక కేటగిరీ. మున్సిపల్ కార్పొరేషన్ దాటి కేసులు వస్తే కూడా ఒక కేటగిరీ. మనం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి కేసులు వచ్చాయా లేదా, వచ్చి 21 రోజులు అయిందా లేదా చూసుకోవాలన్నమాట. మన దగ్గర వచ్చేసి ఎర్రవారిపాలెం, చిన్నగొట్టికల్లు, చంద్రగిరి, ఇలా మనకు దిండ్ర, బిఎన్ కండ్రిగా, పొరదాయపాలెం, ఇలా మనకి ఏం జరిగిందంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి కేసులు రావడం జరిగింది. కొన్ని మండలాల్లో కేసులు రాలేదు కదా, మరి ఎప్పుడు ఎలా చేస్తారు అని అనుకుంటే అలా ఏం లేదు. మున్సిపల్ అర్బన్, రూరల్ క్లియర్ డివిజన్ అనుకోండి. అర్బన్ ఏరియాలో కేసు వచ్చినా, రూరల్ ఏరియాలో కేసు వచ్చినా కూడా అది రెడ్ కిందనే ఉంటుంది. ఒకవేళ రూరల్ ఏరియాలో కేసు రాలేదనుకోండి, అది ఆరెంజ్. సో అర్బన్ అప్పటికి రెడ్ ఉంటుంది, అది ఆరెంజ్ ఉంటుంది. కానీ మన సినారియోలో 2 అర్బన్, రూరల్ రెండులోనూ మన కేసెస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ స్టిల్ ఏ రెడ్ డిస్ట్రిక్ట్. రెడ్ డిస్ట్రిక్ట్లో మీకు ఏదైతే చెప్పాను అర్బన్, రూరల్ డిస్ట్రిక్ట్ అని ఒక కథ అన్నమాట. రెండో స్టోరీ ఏమంటే కంటైన్మెంట్ జోన్, నాన్ కంటైన్మెంట్ జోన్. కంటైన్మెంట్ జోన్ అంటే ఏమని చెప్తారు అంటే మళ్ళీ మన కొత్త గైడ్లైన్స్ రావడం జరిగింది. ఒక కేసు వచ్చిన తర్వాత ఆ కేసు ఉండే ఏరియాని మనం చూసుకోవాలి. అంటే ఒక వార్డా, ఒక చిన్న హ్యాబిటేషన్, ఒక గ్రామ పంచాయతీ, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటా వచ్చి మనము దాన్ని నోటిఫై చేయాలన్నమాట. ఇది పలానా కంటైన్మెంట్ క్లస్టర్ అని చెప్పేసి. సో we have done that exercise for all the areas. As of now మన జిల్లాలో అర్బన్ 6 కంటైన్మెంట్ క్లస్టర్లు, రూరల్ 9 కంటైన్మెంట్ క్లస్టర్స్ మనకు రావడం జరిగింది. మనకు ఈ సడలింపులు ఏవైతే ఉన్నాయో రెడ్ జోన్లో కూడా మనకు కొన్ని సడలింపులు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఆల్ కన్స్ట్రక్షన్, ఆల్ షాప్స్ పర్మిటెడ్. రూరల్ ఏరియాస్లో మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ యాక్టివిటీ అర్బన్, రూరల్లో కానీ కంటైన్మెంట్ జోన్లో లేకపోతే పర్మిటెడ్. తర్వాత మనకు ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ ఇది నాట్ పర్మిటెడ్ అండి. మనకు వెహికల్ మూవ్మెంట్ నాట్ పర్మిటెడ్. బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్, ఇంకా ట్రైన్స్, ఇవన్నీ యాజ్ యూజువల్ కానీ నాట్ పర్మిటెడ్ ఉంది. అర్బన్ ఏరియాస్లోకి వచ్చేసరికి షాప్స్ మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. మనకు షాప్స్ కానీ కాంప్లెక్సెస్లో లేకోకుండా, అంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఏరియాలో లేకోకుండా, మార్కెట్ జోన్స్లో లేకోకుండా, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంటే పర్మిటెడ్. స్టాండ్ అలోన్ షాప్స్ అంటారు. అంటే వీధి చివరిన షాప్స్ ఏవైతే ఉన్నాయనుకోండి, వీధి చివరి షాప్స్ ఉంటాయి, వీధి చివరి కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, వాటన్నిటిని పర్మిట్ చేయడం జరుగుతుంది. రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పర్మిట్ చేయడం జరుగుతుంది, ప్రొవైడెడ్ అవి ఇలా మార్కెట్ కాంప్లెక్స్లో లేకోకుండా సపరేట్గా స్టాండ్ అలోన్గా ఉన్నాయంటే దాన్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు
ఈ వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇవన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మేము రిలాక్సేషన్స్ ఇస్తున్నామో రెడ్ డిస్ట్రిక్ట్లో ఇవి కంటైన్మెంట్ జోన్స్ అప్లై కావు. కంటైన్మెంట్ జోన్లో స్ట్రిక్ట్గా మేము డోర్ డెలివరీనే చేయడం జరుగుతుంది. నౌ మన డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టైమింగ్స్ వీ హ్యావ్ డిసైడెడ్ టు బి స్ట్రిక్ట్ ఇన్ 3 ఏరియాస్: శ్రీకాళహస్తి, చిత్తూరు అండ్ పుత్తూరు. ఈ 3 ఏరియాస్లో మాత్రం ఓవర్ అండ్ అబౌవ్ దిస్ అంటే వీ వాంట్ టు కంటిన్యూ దిస్ ఎగ్జిస్టింగ్ సినారియో. ఎందుకంటే మీరు చూసినట్టు శ్రీకాళహస్తిలో 35 వార్డులు ఉంటే 35 వార్డులో మనం 14 వార్డులో కేసులు ఉన్నాయి. నేను ఒక వార్డు క్లోజ్ చేసి ఇంకో వార్డు నేను క్లోజ్ చేయను అని అంటే కంటిన్యూటీ ఉండదు. సో కేసు లోడ్ పెరుగుతా పోతుంది అన్నమాట. సో దట్ ఎంటైర్ టౌన్ ఇస్ ఇన్ లాక్డౌన్. డెఫినెట్గా 35 వార్డు కంటైన్మెంట్ జోన్ ఉంటాయి. ఒక ఎంటైర్ పెద్ద కంటైన్మెంట్ క్లస్టర్ అవుతుంది అనమాట. చిత్తూరుకు వచ్చేసరికి ఏమవుతుందంటే చిత్తూరు బీయింగ్ ద టౌన్ హెడ్ క్వార్టర్స్, దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ఈ కేసెస్ స్ప్రెడ్ అయ్యే స్పీడ్, మనం ఎక్కువ పాపులేషన్ కూడా ఉంది కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనతో కొంచెం కంజెస్టెడ్ ఏరియా ఉంది కాబట్టి మనది వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ద ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ షల్ కంటిన్యూ. కానీ ద రిలాక్సేషన్ టిల్ 1 PM విల్ బి దేర్ ఇన్ చిత్తూరు. పుత్తూరు కూడా ఇదే సినారియో మేము అప్లై చేస్తున్నాము. అదర్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వేరెవర్ దేర్ ఆర్ మీ ఫస్ట్ ఇదంతా ఇట్ షుడ్ బి గ్రేటెడ్ రెస్పాన్స్. నేను ఒకేసారి అంతా మొత్తం ఫ్రీ చేసేస్తున్నాను, మీరు తిరగచ్చు, ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ అని చెప్పినట్లయితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ కంజెషన్ హియర్ ద షాప్స్ దగ్గర కంజెషన్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు మీరు కానీ అందరూ ఒక 40-45 రోజుల పాటు కష్టపడి చేసేదంతా కూడా బూడిదల కోసం పన్నీరులాగా అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ ఎడ్యుకేట్ ఎవ్రీవన్. అంటే అసలు సోషల్ డిస్టెన్సింగ్ ఏం పాటించాలి, శానిటైజర్స్ పాటించాలి, వాళ్ళ దగ్గర ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్ ఉంది, ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు మాస్క్ చేసుకుంటున్నారు లేదా, ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ అసెస్ చేసుకుంటూ ఒక స్లో అండ్ గ్రేడెడ్ రెస్పాన్స్గా అన్ని రిస్ట్రిక్షన్స్, అన్ని ఎవరైతే రెగ్యులేషన్స్ రూల్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నాన్ ఎసెన్షియల్ ట్రావెల్లో పర్మిట్ చేసినా కూడా వీ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ నాట్ టు మూవ్ వితౌట్ ఎనీ పాస్. దయచేసి మనం ఎంతసేపు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తేనే మంచిది. ఈ కంప్లైంట్స్ ఒకవేళ ఎవరికైనా కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ ఏ వచ్చినా కూడా దగ్గరలో ఉండే మెడికల్ ఆఫీసర్కి వెళ్ళి కలిసి వారి సిచ్యువేషన్ చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఒకసారి ఎస్పీ సార్ని మాట్లాడాల్సిందిగా ఈ ప్రమాణం వచ్చేసి ఇంతకుముందు మండల వారీగా ఈ గ్రీన్, ఆరెంజ్, రెడ్ అని ఒక క్లాసిఫికేషన్ ఉండేది. కానీ ఆ క్లాసిఫికేషన్ తీసేసి ఇప్పుడు జిల్లాని వచ్చేసి క్లాసిఫై చేయడం జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు మన చిత్తూరు జిల్లా అనేది వచ్చేసి రెడ్ జోన్గా ప్రకటించబడినది. సో దీంట్లో కలెక్టర్ గారు చెప్పినట్టు వచ్చేసి మెయిన్గా కంటైన్మెంట్ జోన్లో కొంత పద్ధతి ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత అవుట్ సైడ్ కంటైన్మెంట్ జోన్లో కొంత రెగ్యులేషన్స్ ఉంటాయి. దీంట్లో కూడా కలెక్టర్ గారు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ బార్బర్ షాప్స్, తర్వాత ఈ స్పాస్ అనేది వచ్చేసి మన రెడ్ జోన్ డిస్ట్రిక్ట్లో అలౌడ్ లేదు. బార్బర్ షాప్స్ అనేది మీరు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. తర్వాత ఈవినింగ్ 7 PM నుంచి మార్నింగ్ 7 AM వరకు కూడా చూస్తే టోటల్ కర్ఫ్యూ ఉంటుంది. ఓకే, అది దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ 65 సంవత్సరం దాటిన వాళ్ళు, తర్వాత 10 సంవత్సరంకి తక్కువ ఉన్న పిల్లలు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి బయట రావడం అనేది నిషేధం. ఏ టైం అయినా కూడా 24 గంటలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు బయట రాకూడదు. నెక్స్ట్ ఈ ఆటోలు, ఈ ట్యాక్సీలు, ఇలాంటి కమర్షియల్ వెహికల్స్ వచ్చేసి మన జిల్లా రెడ్ జోన్ కాబట్టి అక్కడ ఆటో అండ్ ట్యాక్సీస్ అనేది అలౌడ్ లేదు. ఇది గుడ్స్ ట్రాఫిక్ వాళ్ళు ఏదైనా యూజ్ చేస్తే మనం అలౌ చేస్తాం, కానీ ప్యాసింజర్ ట్రాఫిక్కి ఆటో అండ్ ట్యాక్సీస్ అనేది నిషేధం. తర్వాత పర్సనల్ ట్రావెల్స్కి వచ్చేటప్పుడు 4 వీలర్లో ఒక డ్రైవర్ ప్లస్ 2 ప్యాసింజర్స్ వరకు మేము అలౌ చేస్తాము. లైక్వైజ్ 2 వీలర్లో ఓన్లీ సింగిల్ పర్సన్ షుడ్ ట్రావెల్. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీకి సంబంధించి కలెక్టర్ గారు చెప్పారు, అది అంతా కూడా లిబరలైజ్ అయింది, ఆ వర్క్ అంతా కూడా చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ మూవ్మెంట్ ఆఫ్ లేబర్ ఫ్రమ్ వన్ మండల్ టు అదర్. ఇంతకుముందు
అలా ఉండేది, కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏది కూడా ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఈ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ దాంట్లో 33% వరకు మాత్రమే వచ్చేసి ప్రైవేట్ నంబర్. ఎస్, అది. నెక్స్ట్ గూడ్స్ ట్రాఫిక్ ఎనివే ముందు ఉన్నట్టే మనకి ఇది ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది రెగ్యులేషన్స్ ఇప్పుడు ఉన్నది. మెయిన్గా మనకి 2 టౌన్స్, మనకి చిత్తూరు ఒకటి, తర్వాత పుత్తూరు, రెండిట్లో కూడా ఆల్రెడీ కొద్దిగా కేసెస్ ఉన్నాయి, కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 టౌన్స్లో కూడా మేము కొద్దిగా ఎక్కువ నిఘా పెట్టుకొని ఆ లాక్డౌన్ అనేది వచ్చేసి మేము కొనసాగించేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రావెల్ అనేది, అంటే ఇంటర్ స్టేట్ ట్రావెల్ అనేది వచ్చేసి ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ముందున్న సేమ్ పద్ధతి వచ్చేసి మనం ఫాలో చేస్తున్నాము. ఎవరైనా ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం, ఎసెన్షియల్ రీజన్స్ కోసం వాళ్ళు రావడం అంటే అది దేర్ ఇస్ పాస్ సిస్టమ్ ఉంది. ఆ పాస్ సిస్టమ్ ద్వారానే వచ్చేసి దే ఆర్ బీయింగ్ అలౌడ్. స్టాండర్డ్ మైగ్రెంట్ లేబర్ మన రాష్ట్రంలో వేరే చోట్ల వెళ్ళడానికి మన రిలీఫ్ సెంటర్స్లో ఉన్న వాళ్ళని ఎక్సెప్ట్ కర్నూలు, గుంటూరు అన్ని చోట్ల చేర్చడం జరిగింది. కర్నూలు, గుంటూరు ఎందుకంటే రెడ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు వెళ్ళే చోట్ల రెడ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి దో వి అటెంప్టెడ్ అది రెడ్ జోన్ ఉంది కాబట్టి దే డిడ్ంట్ యాక్సెప్ట్. సో ఇట్ వాజ్ ఎ వాలిడ్ రీజన్ అండ్ వి హావ్ టు టేక్ దెమ్ బ్యాక్. టీటీడీ వేద విద్యా యూనివర్సిటీ వారు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా మేము వేరే జిల్లాలో చేర్పించడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ రెడ్ జోన్స్ అంటే గుంటూరు, కర్నూలు, కృష్ణా ఈ ఏరియాస్లో ఉండే మెయిన్ కంటైన్మెంట్ క్లస్టర్స్లో కాకుండా మిగతా చోట్లందరినీ కూడా మేము చేర్పించడం జరుగుతుంది. వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అంటే ముఖ్యంగా మనకి ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఇలా ముఖ్యంగా ఈ ప్లేసెస్లో ఉన్నారు. ఇనిషియల్ అసెస్మెంట్ మాది 2300 ఉండేది, కానీ ఎప్పుడైతే 3వ తారీఖు తర్వాత ఈ న్యూస్ బయటకు వచ్చిందో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మేము ఏదైతే ఒడిశా నుంచి లేబర్ 160 మంది అనుకున్నామో వారు ఇప్పుడు దాదాపు 600 మంది దాకా రెడీ అవ్వడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏమంటే, నెంబర్ 1, ఇది ఓన్లీ ఫర్ స్టాండర్డ్ మైగ్రెంట్ లేబర్ అండి. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తున్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ ఎదుర్కోకపోవడం కానీ, లేదు వారికి ఇక్కడ జీవనోపాధి లేకపోవడం కానీ అలా జరిగినప్పుడు మాత్రమే వారిని స్టాండర్డ్ మైగ్రెంట్ లేబర్ అని అంటారన్నమాట. తర్వాత పిలిగ్రిమ్స్, ఎవరైతే తిరుపతికి వచ్చి శ్రీకాళహస్తి వచ్చి ఎదుర్కోపోయినారో, లేదా చదువుకునే విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు వస్తుంది. అంటే ట్రావెల్ చేసే పాయింట్ A టు పాయింట్ B. ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లేబర్ డిమాండ్ పికప్ అవుతుందన్నమాట. దయచేసి ఎవరైనా కూడా మీరు రావాలి అని అనుకుంటే మీ ఇండస్ట్రీ వాళ్ళని ఒకసారి అడగండి, ఎందుకంటే వాళ్ళు యాక్టివిటీ ప్రారంభిస్తున్నారా లేదా అని చెప్పేసి. మళ్ళీ మీరు వెళ్ళిపోతే తిరిగి రావడం ఇక్కడ ఇబ్బంది, ఇక్కడ ఉండే వర్క్ కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఎలాగో ఇన్ని రోజులు కొన్ని కష్ట నష్టాలు వచ్చి అందరూ కూడా ఉన్నారు. వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఎకానమీ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఉన్నారో వారు తెలియజేయడం ఏమంటే మీరు ఉండండి. ఇంకా తప్పనిసరి పరిస్థితులు అంటే హెల్త్ రీజన్స్ కానీ, ఎమర్జెన్సీ కాజెస్ కానీ ఏమున్నా కూడా మీరు నేరుగా ఉండే తహసీల్దార్ ఆఫీస్ కానీ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఒక చెక్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ట్రైన్ అవైలబిలిటీ మేము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. గుజరాత్కి ఆల్రెడీ మేము పంపించడం జరిగిందంటే దాదాపు 60 మంది దాకా మేము వివిధ ప్రాంతాల నుంచి పంపించడం జరిగింది. రాజస్థాన్ వారు కూడా వారి సొంత వెహికల్స్ ఉంటే వారిని పంపించడం జరిగింది. ఎవరైనా ఒకవేళ సొంత వెహికల్స్ ఉన్నాయి మన లోన్ కాస్ట్ వాంట్ టు మూవ్ అంటే స్టాండర్డ్ ఈ క్రైటీరియా మీట్ అయితే స్టాండర్డ్ అయ్యి వాళ్ళ దగ్గర ఓన్ వెహికల్స్ ఉన్నాయి అని అంటే మేము ఖచ్చితంగా పర్మిషన్ జరుగుతుంది. ఇది ఒకటి. దాని తర్వాత మూడవది డబ్లింగ్ రేట్, జిల్లా డబ్లింగ్ రేట్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ప్రస్తుతానికి వీఆర్ 23 days. వాట్ వాజ్ 4 days లాస్ట్ మంత్ we have increased up, we have reduced to 22 days. State average 11 days ఉందండి డబ్లింగ్ రేట్. సో వీఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ దన్ ది స్టేట్ యావరేజ్. సో 1 or 2 cases డైలీ వస్తూనే ఉన్నాయి. Apparently as of now things are under control. However we are prepared to deal with any exigency. That's all from my side.